నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి పురుషోత్తం రెడ్డి గారు. సార్, ప్రస్తుతం ఏపీలో జడా శ్రవణ్ గారు ఏదైతే వాలంటీర్లకు సంబంధించి కేసు వేయడం జరిగిందో, ఇది ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారి మెడకు ఉచ్చు బిగిస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఒకసారి చెప్తారా? అండ్ వాలంటీర్లు కూడా ఒక 50 రోజుల నుంచి కొంతమంది అయితే కనీసం వాటర్ కూడా తీసుకోవట్లేదంట, నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఏం జరిగే అవకాశం ఉందంటారు? వాలంటీర్ల సమస్య వేరు, వాలంటీర్లు పెట్టిన కేసు పవన్ కళ్యాణ్ గారి పైన ఏమవుతుందని రెండు వేరు వేరు. వాలంటీర్ పెట్టిన కేసుకు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహిళల మిస్సింగ్, ఆడబిడ్డల మిస్సింగ్ సంబంధించి జరిగే నమోదైనటువంటి కేసులన్నింటినీ ఒక ఘాట్లో కట్టేసి ఇవన్నీ అపహరణ జరిగిపోయినాయి, ఉమెన్ ట్రాపింగ్ జరిగిపోయింది, సాధారణ మిస్సింగ్ కేసులను కూడా అపహరణగా మార్చేశాడు. చాలా అథెంటిక్గా నాకు కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం అని చెప్పడంతో పాటు అదనంగా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటికి 50 మందికి ఒక వాలంటీర్ ఉన్నాడు కదా, 50 ఇళ్ళకి వీళ్ళు ఇచ్చే సమాచారం ఆధారంగా చేసుకొని వైసీపీ వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. దీనికి కారణం వాలంటీర్లని అర్థం వచ్చేట్టుగా ఆయన తీవ్ర ఆరోపణలు చేశాడు. అది ఒకసారి బై టంగ్ స్లిప్ కూడా కాదు, చాలా అథెంటిక్ గా మాట్లాడు, నాకు ఇంటెలిజెన్స్ సమాచారం అన్నాడు. ఇక్కడ దీనిపైన ఆ రోజు కేసు నమోదయ్యి వాలంటీర్లు కేసు పెట్టారు. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి, మిస్సింగ్ కేసుల్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం, ఈ మొత్తానికి వాలంటీర్లను బాధ్యులను చేయడం, చాలా తీవ్రమైన ఆరోపణ. దానిపైన వాళ్ళు కేసు పెట్టారు. గుంటూరు కోర్టు పరిధిలో అది కేసు నడుస్తుంది. కారణమైన 2024 తర్వాత ఆ ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే గుంటూరు పోలీస్ స్టేషన్, గుంటూరు జ్యుడిషియరీ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ కేసుని విత్డ్రా చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి పైన పెట్టిన కేసుని. దీన్ని జడా శ్రవణ్ గారు మాజీ జడ్జి కూడా, వారు లాయరు, మాజీ జడ్జి ప్లస్ ఒక పార్టీకి అధ్యక్షుడు, ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. ఆయన 2 రకాల ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ కేసును మొత్తం పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ గారు కేసును ఎదుర్కోక తప్పదు, ఇది ఆయన ఒక రకంగా ఆయన మెడకు చుట్టుకుంటా ఉంది ఈ కేసు అనేది నిజం. ఎందుకంటే 2 రకాల ఛాలెంజ్ చేస్తున్నాడు జడా శ్రవణ్ గారు. ఆయన చెప్తున్న పాయింట్ ఏంటంటే, వాల్యుబుల్ పాయింట్, పవన్ కళ్యాణ్ గారి పైన కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రతినిధుల యొక్క వ్యాజ్యాలని చూసేది విజయవాడ కోర్టు, ఒకే ఒక కోర్టు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి కేసు నమోదైనప్పుడు ఆయన ప్రతిపక్షం, ఆయన ప్రజాప్రతినిధి కాదు. కానీ ఈరోజు డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన పైన కేసును విచారించాలంటే, అంటే ఉపసంహరణ కూడా విచారణలో భాగమే కదా, చేయాలంటే గుంటూరులో ఉన్న పరిధిలో ఉన్న కోర్టు ఆ కేసును ఫస్ట్ విజయవాడకు ప్రజాప్రతినిధుల కోర్టుకి షిఫ్ట్ చేయాలి, ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చేయాలి. ప్రూవ్ ప్రాసెస్ని చేయలేదు కాబట్టి అది చెల్లదు అని ఒక సవాల్ చేస్తున్నాడు. రెండవ సవాల్ చాలా కీలకమైంది. అదేంటంటే, ఇప్పుడు ఉదాహరణకు మీరు నన్ను ఏమైనా ఒక మాట అన్నారనుకోండి, నేను మీ పైన పరువు నష్ట దావా వేస్తా, మీరు దుర్మార్గుడు, మీరు అవినీతి పరుడు అన్నారనుకోండి, నా క్యారెక్టర్ని నా పరువులు పోగొట్టారు కాబట్టి స్వర్ణ గారి పైన నేను కోర్టులో పిటిషన్ వేస్తాను. తర్వాత నేను ఒక అవగాహనకు వచ్చి నేను విత్డ్రా చేసుకుంటాను. కానీ అదే మీరు మీ చిత్తూరు జిల్లా వాళ్ళందరూ అవినీతి పరులు అని అనుకున్నారు, నేను చిత్తూరు జిల్లా వాడిని, నేను కేసేస్తా, నేను విత్డ్రా అయిపోయినాడు ఇంకో చిత్తూరు జిల్లా వాడు వస్తాడు. ఎందుకని మీరు చిత్తూరు జిల్లా వాళ్ళందరినీ అవినీతి పరులు అన్నారు, నన్ను ఒకరినే కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారి పైన కేసు వేసిన ఆ వాలంటీర్ వెళ్ళిపోవచ్చు, కానీ 2,70,000 మంది ఏ వాలంటీర్ వచ్చినా కేసు అవుతుంది. ఎందుకంటే నువ్వు వాలంటీర్లను సమ్ XYZ అనలేదు కాబట్టి, ఇది విస్తృతమైనటువంటి ఆరోపణ కాబట్టి ఖచ్చితంగా విచారించాల్సిందే. ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. అది నెంబర్ అయిన తర్వాత కేసేస్తారు, ఆయన వదలడు. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, జడా శ్రవణ్ మొండి వ్యక్తి, రెండోది ఆయనకి స్టఫ్ ఉంది. ఆయన కేవలం లాయర్ కాదు, రిటైర్డ్ జడ్జి కూడా, ఇంతకుముందు జడ్జి కూడా రిజైన్ చేసి వచ్చాడు. ఒక పార్టీకి అధ్యక్షుడు, ధైర్యం ఉంది, కెపాసిటీ ఉంది, న్యాయ వ్యవస్థ పైన అవగాహన ఉంది. కాబట్టి ఆయన వదలడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి తీవ్ర ఆరోపణలు ఆయన కేసును ఎదుర్కోక తప్పదు. గుంటూరు కోర్టులో విత్డ్రా చేస్తున్నంత ఈజీ కాదు. ఖచ్చితంగా ఆయన కోర్టు మెట్లు ఎక్కాల్సిందే, ఆయన ఆన్సర్ చేయాల్సిందే.
దీన్ని ఆయన లీగల్ గా ఫేస్ చేయక తప్పు. సార్ ఇక్కడ అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఆరోపణలు చేశారో దానికి సంబంధించి కేసు వేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసును విత్డ్రా చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలనంటే ఇది కరెక్టే అంటారా? అలా చేయొచ్చు అంటారా? నైతిక అంశాలు ఉన్నాయి, రాజకీయ అంశాలు ఉన్నాయి, సాంకేతిక అంశాలు ఉంటాయి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి కేసు చూసాం. ఆయన మీరు కేసు విత్డ్రా చేసుకోవడం కరెక్టా కాదా రెండోది పెడితే కరెక్ట్ పద్ధతిలో చేయాలి కదా. గుంటూరు కోర్టులో చేయకూడదు, ప్రజాప్రతినిధుల విచారణ చేసే కోర్టులో చేయాలి. అది చేయలేదు కాబట్టి ఆయన లీగల్ గా పోయినాడు. కాబట్టి టెక్నికల్ గా ఏ మిస్టేక్ చేసినా ఖచ్చితంగా ఎవరో ఒకరు కోర్టుకి వెళ్తారు. ఇది ఫస్ట్ పాయింట్. ఏదైనా ఒక కేసు నమోదైన తర్వాత ప్రభుత్వాలు విత్డ్రా చేసుకునే అధికారం ఆ పీపీకి ఉంటుంది. కానీ దాని విస్తృత ప్రయోజనం ఎవరైనా దాన్ని ఛాలెంజ్ చేస్తే లీగల్గా టెక్నికల్గా చేయకపోతే ఖచ్చితంగా కేసు అవుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పైన గత ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ సాంకేతికంగా ఏ రకంగా విత్డ్రా చేసుకున్నా తిరిగి ఓపెన్ చేసే అధికారం కొత్త ప్రభుత్వానికి ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. తిరిగి పునర్విచారణ చేయవచ్చు. పునర్విచారణ చేసినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిపైన పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి త్రూ ప్రాపర్ ఛానల్లో టెక్నికల్గా విచారణ జరిగి నిర్దోషిగా బయట వస్తే ఒక రకం. అట్లా కాకుండా అది ఎప్పుడో జరుగుతుంది కాబట్టి మన అధికారులు ఉన్నాం కాబట్టి పెట్టిన అధికారులే పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా త్రూ ఛానల్ ద్వారా ఇంట్రా చేసుకున్నారు అనుకోండి, ఓ పని అయిపోతుంది కదా అని అనుకుంటే పని అయిపోవచ్చు. ఈ రోజుకి టెక్నికల్గా తప్పు జరిగితే లీగల్గా ప్రొసీడ్ అవుతారు. టెక్నికల్గా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని కేసు విత్డ్రా చేసుకున్నా రేపు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ పునర్విచారణ చేస్తారు, మళ్ళీ మొదటికి వస్తారు. కాబట్టి ఇది రెగ్యులర్ తంతే అవుతుంది. సరే, అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు, మళ్ళీ మొదటికి వస్తుంది. ఇది నిరంతర ప్రక్రియ. రాజకీయంగా ఒకరి పట్ల ఒకరికి ద్వేషభావం ఉన్నంత కాలం ఇది ఖచ్చితంగా కొనసాగే చర్చగానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయాన్ని అంటే ఏపీకి సంబంధించిన ప్రజలు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా వాలంటీర్లు. సో గత 50 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. కొంచెం వాటర్ మాత్రమే తీసుకుంటున్నారట, అది కూడా కొంతమంది. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి సంబంధించి బేషరతుగా కనీసం నోరు కూడా మెదపట్లేదు. ఎలా చూడాలి? అంటే వాళ్ళది పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల కన్నా వాళ్ళ భవిష్యత్తు ప్రధానమైంది. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు టెక్నికల్ గా కోర్టుకి వెళ్తారు. వాళ్ళకి లేరు కదా, పనిలో లేరు కదా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ఇచ్చిన హామీ మీకు జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తున్నాడు, ఏదంటే అది కార్యక్రమాలకు వాడుకుంటున్నాడు, రాజకీయ కార్యక్రమాలు వాడుకుంటున్నాడు, మేము అధికారంకి వస్తే 5-10 చేస్తాము, అదేవిధంగా మిమ్మల్ని పద్ధతిగా వాడతామని చెప్పినారు. ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు వాలంటీర్లు అయితే తిరిగి పనిలో పెట్టే పరిస్థితి కనపడలేదు. దానికి 2 కారణాలు. ఒకటి, వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన వరకు వాళ్ళని 5 నుంచి 10,000 చేస్తారనేది ఒక రాజకీయ హామీ. వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళ ఏడ వ్యతిరేకులు అయిపోతారని వాళ్ళకి ఒక హామీ ఇచ్చినారు. వాళ్ళకి పొలిటికల్గా ఇచ్చిన హామీనే ప్రత్యేక పరిస్థితిలో ఇచ్చిన హామీ. రెండో అంశం, ఆర్థికంగా వాళ్ళని ఇంకొక 100 కోట్లు 200 కోట్లు పెట్టే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఎందుకు మళ్ళీ తిరిగి వాళ్ళ పనిలో పెట్టుకోరేమో అనిపిస్తుంది. అంటే వీళ్ళు చేసే పనులన్నీ గ్రామ సచివాలయ సిబ్బందితో చేపిస్తున్నారు. వాలంటీర్లు చేసే పనిని విజయవంతంగా గ్రామ సచివాలయ పర్మనెంట్ ఎంప్లాయీస్తో చేయించేస్తున్నారు. ఇంకా పని అయిపోతున్నప్పుడు కొత్తగా ఇంకోరిని ఎందుకు పెట్టుకుంటారు? ఈ 3 కారణాల రీత్యా వాలంటీర్లని తీసుకోవడం అంత సులభం కాదు. అయితే వాళ్ళ ఆందోళనలో ఒక నైతికత ఏముందంటే, మాకు మీరు చెప్పారు కదా ఎలక్షన్లో 5,000 నుంచి 10,000 రూపాయలు పెంచుతాము, మిమ్మల్ని అందరినీ కొనసాగిస్తామని మాకు చెప్పారు కదా, కాబట్టి అమలు చేయండి అని వాళ్ళు ఖచ్చితంగా అడిగే రైట్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇంక వాళ్ళ రైట్ నెగ్గుతుందా, ప్రభుత్వ రాజకీయం నెగ్గుతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది. మరోపక్క చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీరు గార్చే ప్రయత్నం జరుగుతోంది. రైట్, ఢిల్లీ నుంచి ప్రముఖులు వస్తున్నారు, నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా రకరకాల వార్తలు మనం ఆయా వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ కేసు నమోదైంది, స్కిల్ డెవలప్మెంట్ కేసు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు తప్పు చేశారని, ఆ తప్పు చేసిన కారణంగా పొందిన లబ్ధిని ఆయన పర్సనల్ ఖాతాలకి, అంటే ఆయన ఆ డబ్బులు తీసుకున్నారని నిరూపించాల్సింది ఎవరు? విచారణ ఏజెన్సీ నిరూపించాలి. అంటే సిట్ కావచ్చు, సిఐడి కావచ్చు. కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు
ఆ రోజే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది తప్పుడు కేసు అన్నారు, ఆధారాలు లేకుండా పెట్టారు అన్నారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన దగ్గర పనిచేసే అధికారులు ఎవరిని ఎట్లా నిరూపిస్తాడు ఈ కేసుని? అందుకనే బహుశా ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన కేసు కావచ్చు, ఒక జర్నలిస్ట్ వేసిన కేసు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిపై నమోదైన కేసులు ఆయన కింద ఆయన పరిధిలో పనిచేసే అధికారులు విచారించలేరు కాబట్టి సిబిఐకి అప్పగించండి అని కోర్టులో పిటిషన్ నడుస్తాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం ఏమైనా సీరియస్గా చేస్తే, అది కనపడితే ఖచ్చితంగా కోర్టులో ఎవరైతే పిటిషన్ వేశారో సిబిఐకి ఈ కేసును బదలాయించమని దాన్ని బలం చేకూరుస్తుంది. ఇప్పుడు ఆయన మీ కింద పనిచేసే అధికారి మిమ్మల్ని ఎట్ట విచారిస్తాడు అని చెప్పే పాయింట్ కొంత విలువ ఉంటుంది. కానీ ఆయన నీరుగారుస్తున్నాడు లేదా దాని ఏదైనా తప్పుదో పట్టిస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనేది ఆధారంగా దొరికింది అనుకోండి అధికారుల పైన, ఆయనకి ఆయన బలం చేకూరుస్తుంది. నేను ముందే చెప్పినాం కదా, ఆల్రెడీ స్టార్ట్ చేసినాడు కాబట్టి సిబిఐకి ఇచ్చేమన్నాడు. ఈ కేసును నీరుగారుస్తున్నాడు అనేది కానీ ఎక్కడ ప్రూవ్ అయితే, ఎక్కడన్నా బహిరంగ పడితే సిబిఐకి ఈ కేసు బదలాయించడానికి అదే బలమైన ఆధారంగా మారుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుని ఖచ్చితంగా ఆయనకి ఇబ్బందే కదా, కేసే కదా ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా, అది కానీ అలా అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ చేంజెస్ కానీ, మద్యం సిండికేట్కి సంబంధించి కానీ, ఈ శాండ్ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి కదా, 4-5 కేసులు ఆయన మీద నమోదైనాయి. ఈ కేసులన్నీ ఆయన టెక్నికల్గా చూసుకోవాలి, నైతికంగా చూసుకోవాలి, రాజకీయంగా చూసుకోవాలి. ఎందుకంటే పవర్లో ఉన్నాడు. ఇది ఎక్కడ మిస్ అయినా అది పొలిటికల్ అవుతుంది, లేకపోతే టెక్నికల్గా గొడవ అవుతుంది, కోర్టుకు మళ్ళీ కాంప్లికేషన్ అవుతుంది. ఇది అటు ఇటు తేలేంత వరకు ఇది న్యూసెన్స్ గానే ఉంటుంది. అంటే చంద్రబాబు గారు కేసులు వాదిస్తున్న ఒక న్యాయాధికారి ఇంటి చుట్టూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఒక నిఘా వేసింది, ఒక మాటు వేసింది, ఏం జరుగుతుంది అనేది కూడా క్లిస్టర్ క్లియర్ గా పర్యవేక్షిస్తుంది అంటూ కూడా ఒక వార్తాపత్రికలో వచ్చిన వార్త. అలా చేయొచ్చు అంటారా? వాస్తవం ఉండే అవకాశం ఉందా? నిజానికి అది జరిగిందా లేదా వాళ్ళకున్న ఆధారం ఏంటో మనకు తెలియదు. నిఘా అధికారి ఉండరు, జడ్జి అనుకుంటా. నిఘా అధికారి ఎవరు? గతంలో 2 ఉన్నారు, సిట్కి ఒకరు, సిఐడికి ఒకరు. వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి 2ని బదిలీ చేసేసారు అనుకుంటారు, ఆ బాధితులు లేరు. అంటే కొత్త అధికారులపై నిఘా పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన అధికారులే ఉంటారు. రెండోది జ్యుడిషియరీ పైన నిఘా పెట్టేంత సీన్ అయితే ఉండదు. ఇక్కడ నిఘాకి ప్రాధాన్యత తక్కువ ఉంటుంది. అంటే ఒక పత్రికలో వచ్చింది కాబట్టి అది వార్త అయింది, బట్ వాళ్ళకి ఏం ఆధారాలు ఉన్నాయో ఇంకొంచెం రోజులు పోతే కానీ అర్థం కాదు. అయితే నిఘా వ్యవస్థ ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉంటుంది. అయితే వాళ్ళ లాయర్తో చంద్రబాబు గారు మాట్లాడారంటే జడ్జితో మాట్లాడితే తప్పు అవుతుంది, కానీ ఆయన పర్సనల్ లాయర్తో మాట్లాడితే తప్పెట్ అవుతుంది. ఆయన కూడా ఈ కేసు ఎదుర్కొంటున్నాడు కాబట్టి, లోద్రా అనేది పర్సనల్ లాయర్, ఆయన నాట్ జడ్జి అయితే మాట్లాడకూడదు. కానీ లోద్రా గారు లాయర్ కాబట్టి ఆయన కేసులు ఏమవుతోంది, ఎట్లా చేయాలనేది ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు. అది పెద్ద అంశంగా ఉండదు. మరోపక్క ఏపీలో ఏదైతే సోషల్ మీడియాలో మాట్లాడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారో దానికి సంబంధించి కూడా మ్యాజిస్ట్రేట్ చాలా యాంత్రికంగా వ్యవహరించారు అంటూ కూడా ఒక వార్త. అంటే దానికి సంబంధించి కూడా మనం ఒక అడుగులు ముందుకు పడుతున్నట్లుగానే మనం చూడొచ్చు. ఏమంటారు? అంటే ఇప్పుడు కింద కోర్టులు, ఆ తర్వాత హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు. కింద కోర్టుకు తగిన న్యాయం జరిగి సుప్రీంకోర్టుకి వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా యాంత్రికంగా అంటే సరిగ్గా చేయలేదా అనే భావన కలిగితే పైకోర్టుకి అప్పీల్ చేయడం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఖచ్చితంగా ఇట్లాంటి యాంత్రికంగానే ఎవరైనా జడ్జీలు వ్యవహరిస్తే పైకోర్టు ఖచ్చితంగా జోక్యం చేసుకొని కొంత సీరియస్ కామెంట్లే చేస్తుంది. సీరియస్ కామెంట్లు చేయడం అంటే అర్థం వార్న్ చేయడం. కింద జడ్జి ఇచ్చిన తీర్పును పైకోర్టు సీరియస్ గా తీసుకుని కామెంట్లు చేస్తే అది వార్న్ చేయడం. కాబట్టి ఇది ఆయా ముద్దాయిలు యాంత్రికంగా నిబంధనలు భిన్నంగా ఏ జడ్జి అయినా ప్రవర్తిస్తే పైకోర్టుకి వెళ్ళడం తప్ప ఇంకొక మార్గం లేదు. కాబట్టి జడ్జీలకి విశేష అధికారాలు ఉంటాయి, రెండోది ఇండిపెండెంట్ ఛార్జెస్. కాబట్టి అలాంటి అభిప్రాయం కలిగిన వాళ్ళు పైకోర్టుకి వెళ్ళడం తప్ప చేయగలిగింది. సార్, ఇక ఏపీలో పరిపాలన విషయానికి వచ్చేద్దాం. సో మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళు సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ఏం పథకాలు అన్న విషయాన్ని పక్కన పెడితే ఒకదాని తర్వాత ఒకటి, నిన్నటి వరకు మీరు కూడా మాట్లాడారు, ఏదైతే విద్యుత్ ఛార్జెస్ ఉన్నాయో అవి సామాన్యుడి నడ్డే విరిచే విధంగా పెను భారం పడబోతుంది. అంటే డిసెంబర్కి వచ్చేసరికి అది ఆల్రెడీ పడే అవకాశాలు ఉన్నాయంటూ మనం వార్తలు చూస్తున్నాం. ఈరోజు భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. తద్వారా రిజిస్ట్రేషన్లు కూడా అంటే కొనుక్కోవాలంటే రిజిస్ట్రేషన్లకు భయపడి కొనాలన్న ఆలోచన కూడా విరమించుకునే పరిస్థితికి ఏపీ ప్రజలను నెట్టేస్తుంది ప్రభుత్వం అంటున్నారు. ఏంటి ఈ బాధుడు?
ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక మార్గాలు. ఒకటి కన్స్ట్రక్టివ్గా డెవలప్మెంట్ యాక్టివిటీ బాగా చేయడం, ఆదాయం ఒక రకంగా పెంచుకోవడం. అది లాంగ్ రన్ ప్రాసెస్, షార్ట్ టర్మ్లో జరగదు. ఇప్పుడు ప్రభుత్వం బండి నడవాలి, కొన్ని సంక్షేమ పథకాలు మొదటి ఇయర్ అట్లా ఇట్లయినా 2వ సంవత్సరం నుంచి అన్ని సంక్షేమ పథకాలు ఏదో రూపంలో అడ్రస్ చేయాలి, చేయకపోతే వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే సంక్షేమం ఒక హామీ, ప్రధాని గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు సంపూర్ణ రుణమాఫీ అన్నారు. సంపూర్ణ రుణమాఫీ చేయకపోయినా కూడా అంత అలజడి రాలేదు, కొంచెం బాధపడతారు. కానీ ఇప్పుడు రైతు భరోసా 20,000, కానీ ఈకపోతే వ్యతిరేకత వస్తాం. కారణం ఏంటి? 12,500 రూపాయలు, 13,500 రూపాయలకు అలవాటు పడ్డాం. గతంలో సంపూర్ణ రుణమాఫీ అంటే అంతవరకు జరగలేదు కాబట్టి జరిగితే సంతోషిస్తారు, జరగకపోతే బాధపడతారు. కానీ 13,500 రైతు భరోసా తీసుకున్న తర్వాత ఇప్పుడు 20,000 ఇస్తానంటే కనీసం 13,500 ఇకపోతే గమ్మునుంటారు. అక్కడ పేచి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు రెట్టింపు చేసిస్తానన్నాడు. అమలు చేయకపోతే ఆయన గుర్తొస్తాడు, అంటే కొంత అమలు చేయాల్సి వస్తుంది. అమలు చేయాలంటే ఆయన చెప్పిన సంపద సృష్టి 4-5 ఏళ్ళు పడుతుంది. ఎంతో కొంత అమలు చేయాలంటే ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒకనొక మార్గం పన్నులు పెంచడం. పన్నులు కూడా ప్రభుత్వానికి ఆదాయం పన్నులే కదా. ఒక హేతుబద్ధమైన పన్నులు పర్సంటేజ్ పెరిగితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. గత సంవత్సరం 500 రూపాయలు ఉన్నింది అనుకోండి ఇంటి పన్ను, 550 రూపాయలు చేస్తే పెద్ద ఫీల్ కాదు, నొప్పి అయినా కొంచెం 700-800 చేశారనుకోండి వ్యతిరేకత వచ్చేస్తుంది. వీళ్ళు ఏ మోతాదులో చేస్తారనేది ఒక అంశంగా చూడాలి. అయితే భూముల రేట్ల కాడ ఒక సమస్య ఏంటంటే ప్రభుత్వాలు చాలా తెలివిగా వ్యవహరిస్తుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు 1 ఎకరా మా ఏరియాలో 1 కోటి రూపాయలు అనుకుంది పబ్లిక్ మార్కెట్లో, కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ 50 లక్షలే ఉంటుంది. ఆ 50 లక్షల రూపాయలని దాంట్లో 10% రిజిస్ట్రేషన్ ఖర్చు కడతా, అంటే ఎంత 5 లక్షల రూపాయలు నేను కట్టాలి. మన ఇద్దరం 1 ఎకరాని క్రయ విక్రయాలు చేసుకుంటే 5 లక్షల రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించాలి నేను. అదే రిజిస్ట్రేషన్ పన్నులు పెంచామనుకోండి వ్యతిరేకత వస్తుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీని 10% ఉన్నదాన్ని 15% చేశారనుకోండి మనకు కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? ఆల్రెడీ 5 లక్షలు కట్టి 7,50,000 అవుతుంది. తెలుగు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? 50 లక్షల రూపాయలున్న మార్కెట్ వాల్యూ ఉంటుంది కదా మన భూమి విలువ, దాన్ని 70 లక్షలు చేస్తుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచదు, దీని విలువ పెంచుతుంది. అప్పుడు దాంట్లో 10% అంటే 7 లక్షలు అయిపోతుంది. ఆడ 15% పెంచడానికి దీనికి తేడా లేదు. అంటే ప్రభుత్వం పన్నులు రాబట్టుకోవడం కోసం వివిధ మార్గాలు ఎంచుకోవాలి. మీకు లల్లూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రి ఉన్నప్పుడు తమాషాగా ఓపెన్ చేశాడు, జనాన్ని తెలియకుండానే పన్నులు పెంచినారు. ఎట్లా చేశారంటే ఎక్కడ రైల్వే ఛార్జీలు పెంచాల. ఆయన ఎప్పుడు పార్లమెంట్ అనేవాడు, నేను ది బెస్ట్ రైల్వే మంత్రి, నేను ఛార్జీలే పెంచలేదని. కానీ పెద్ద ఎత్తున ఆదాయం ఎంత వస్తుంది తెలుసా? 1000 రిజర్వేషన్ టికెట్లు ఉన్నాయనుకోండి, దానిపైన 10 రూపాయలు పెంచినా 10 రూపాయలు పెంచినా గొడవ చేస్తారు. ఆయన ఏం చేసినారంటే 800 టికెట్లు పెట్టేసి 200 టికెట్లు తత్కాలన్నాడు. తత్కాలైతే ఏ రోజుకి ఆ రోజు తీసుకుని 200 రూపాయలు అండి, 100 రూపాయలు ఎక్కువ పెంచేసినాడు. కానీ తత్కాలు కొత్త ఛార్జీ, కానీ మనకి కనపడేది అంటే 1000 టికెట్లు 800 చేసి ఆ 200 తత్కాలు అన్నాడు. దీంట్లో పెరగాల్సిన దాంట్లో పెంచేసినాడు. అంటే కొత్త పద్ధతులు అనమాట జనం మీద. అట్లా ఇది కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచకుండా రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచారనుకోండి ఆడగడ పెరిగిపోతుంది, ఎడా పెరుగుతుంది ఆడ పెరుగుతుంది. కాబట్టి కొత్త పద్ధతులు అమలు చేస్తున్నారు. అనివార్యం ఇది. స్వల్పంగా ఉంటే ప్రజలు భరిస్తారు, అబ్నార్గా పెరిస్తే ప్రజలు బాధపడతారు. అంటే వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాని కంప్లీట్ గా ఖాళీ చేసేసింది కాబట్టి ఖజానా నింపే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళుతున్నారు, సంపదను సృష్టిస్తున్నారు అని టీడీపీ నేతలు చాలా బాహాటంగా చెబుతున్న మాట. ఇది కూడా ఒక వే అనుకోవాలా, వన్ ఆఫ్ ది వే అనుకోవాలా సంపద సృష్టికి? ఎలా చూడాలంటారు? ఖాళీ ఎప్పుడూ కాదు, ఖజానా ఎప్పుడూ ఖాళీ కాదు. ఎందుకంటే ఎవ్రీ మంత్ పన్నులు వస్తాయి కదా, ఇంటి పనులు ఉన్నాయి. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 5 ఏళ్ళు కూడా ఇంటి పన్నులు వసూలు చేసుకునేసి దాన్ని ఖర్చు చేసి వెళ్ళిపోయినాడా? ఇంటి పన్నులు, పరోక్ష పన్నులు, కేంద్ర జిఎస్టీ అన్ని యథాతథంగా వస్తాం. మన బడ్జెట్లో చెప్పారు కదా, ఇంకా పెరిగినాయి అంటున్నారు. కానీ ఆదాయం పెరిగిందని మీరే చెప్పి 6 నెలల్లో ఆదాయం ఎట్ట పెరిగింది? పన్నుల ద్వారానే కదా, కేంద్ర రాష్ట్ర పన్నులే పెరిగినాయి మీ బడ్జెట్ లెక్కల ప్రకారం. అంటే ఖాళీ అనేది ఎందుకు అంటే ఏదో పన్నులు పెంచిన దానికి సపోర్టింగ్ మాటల కోసం చెప్పే మాటలు తప్ప ఇంకోటి కాదు. సంపద సృష్టి అంటే సృష్టించండి, తప్పేం లేదు. కాదు వాళ్ళు చెప్పే సంపద సృష్టి అనేది జరగడానికి 4-5 ఏళ్ళు పడుతుంది. అది వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ పనులు పెంచుతున్నారు. ఇప్పటికిప్పుడు అది అయ్యేది కాదని వాళ్ళకి తెలుసు కాబట్టి పనులు వేస్తారు. ఖాళీ అయిపోయింది, విధ్వంసం చేసినాడు, వెంటిలేటర్ పైన ఉంది, ఇవన్నీ ఎందుకురా అంటే అట్లా జగన్ తిట్టడం ద్వారా ఏదో చేసేసాడు రాష్ట్రాన్ని అని చెప్పి
తమ పనిని సులభం చేసుకోవడం కోసం వేసే ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు. అండ్ హరిరామ జోగయ్య గారు పాపం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటారు. ఏపీ రాష్ట్ర పరిస్థితులకు సంబంధించి డెవలప్మెంట్ అంటే బిల్డింగ్లు కట్టడము లేకపోతే ఇంకోటి ఏదో చేయడం కాదు, ముందు రోడ్లు వేయండి నడవడానికి. డెవలప్మెంట్ అనేది ఒక సామాన్యుడు బయటకు వస్తే ఆ బయట నుండే చూపించండి అని చెబుతూ ఉన్నారు లేఖ సారాంశంలో. ఏం చెప్తారు లేఖకు సంబంధించి? జనరల్ గా జోగయ్య గారు రాసిన ఎవరు రాసినా ఒక వాస్తవం ఏంటంటే రోడ్లు పైన ఎక్కువ చర్చను వేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారే. జగన్మోహన్ రెడ్డి గారు కనుక రోడ్లు తప్ప ఇంకేమీ మాట్లాడాలి. సహజంగా వాళ్ళని సమాజం ఆశిస్తుంది కదా, మీరు ఇంత మాట్లాడి వచ్చి 6 నెలల అవుతుంది ఇంకా రోడ్లు రిపేర్ మొదలుగట్టకపోతే ఎలా అనే చర్చ పేరు వస్తుంది కదా. కానీ ఏది చేయాలన్నా ప్రభుత్వానికి డబ్బు కావాలి, అది ప్రాథమికమైనది. అందుకని కొత్త మార్గాన్ని నియమించుకున్నారంటే నేషనల్ హైవేస్ కాకుండా స్టేట్ హైవేస్, కమర్షియల్ ఏరియాలు, నగరపాలక సంస్థలో పనిచేసే రోడ్లు కూడా టెండర్లకు ఇస్తున్నారు. అంటే నగరపాలక సంస్థలో ఇప్పుడు సినిమా థియేటర్లు ఎదుర్కొండే రోడ్లు, బస్ స్టాండ్ ఎదుర్కొండే రోడ్లు, రైల్వే స్టేషన్ అంటే పార్కులు ఎదుర్కొండే రోడ్లు అన్నింటినీ మెయింటెనెన్స్ మీకు ఇస్తారు. ఆ గుంతలు పడకుండా మీరు చూసుకోవాలి, దానిపైన పనులు వసూలు చేసుకోవాలి. ఇదేదో కొత్త మోడల్ చేసుకొస్తున్నారు కాబట్టి డబ్బులు లేని వచ్చిన సమస్య. ఇవన్నీ రావడం ఒక 1 నెలలు పడుతుంది కాబట్టి ఆ తర్వాత ఈ చిన్న చిన్న పనులన్నీ చేస్తారేమో అనిపిస్తుంది. సహజంగా రోడ్లు అనేది పెద్ద ఇష్యూగా మీరు మార్చారు కాబట్టి క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. సార్ ఫైనల్ గా చెప్పండి, మాజీ పిసిసి చీఫ్ శైలజానాథ్ గారు వైసీపీలో జాయిన్ కాబోతున్నారు అంటూ ఒక వార్త వస్తుంది. రాష్ట్ర విభజన జరిగే టైంలో చాలా వ్యతిరేకించారు. రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ లోనే కంటిన్యూ అయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ అంటే పార్టీ మారబోతున్నారేమో అంటూ అటు ఇటుగా వార్తలు వచ్చినప్పటికీ మనం ఇప్పటి వరకైనా కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఇప్పుడు పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నారు. అండ్ మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టుగా కూడా చూస్తున్నాం. ఎలా చూడాలి ఇది? శైలజనాథ్ గారు వైసీపీలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. కారణం ఏంటంటే మనకు ఆధారాలు లేకపోయినా మీలాంటి మీడియా అన్ని మీడియాలు రాస్తున్నాయి శైలజనాథ్ వైసీపీకి వస్తున్నాడు. ఆయన ఏడ ఖండించలా. ఒక పార్టీలో ప్రధాన నాయకుడు కూడా ఆయన వేరే పార్టీకి కొన్ని వార్త వస్తుంది, నాకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పారు కదా. ఆయన చెప్పలేదంటే వస్తాడేమో అని ఒక అనుమానం. రావడానికి కొన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాట్ ఓన్లీ శైలజనాథ్ గారు 2 కారణాలు ఇస్తే కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది వైసీపీకి వస్తారు. ఇప్పుడు తెలుగుదేశం పోవడానికి అది బస్సు ఓవర్లోడ్ అయిపోయింది. ఈలో ఓవర్లోడ్ అవును కాబట్టి ఇంకో 2 పార్టీలు అదనంగా చేరినాయి. వాళ్ళే ఇబ్బంది పడుతుంటే మధ్యలో చేర్చుకుంటారు. పోతే వీళ్ళు ఆడిపోయి మళ్ళీ చేతులు కట్టుకుని పనే ఉండదు. అందుకని అది ఓవర్లోడ్ అయిపోయింది, అధికారంలో ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. 2 అందువల్ల వస్తారు. 2 కాంగ్రెస్ పార్టీ నడక ఇదేం భవిష్యత్తులో ఏమి ఆంధ్రప్రదేశ్లో కాదు కదా, దేశంలో కూడా ఏమైనా అధికారంకి వస్తున్నారో అది అనుమానం వచ్చింది. అంటే మన మహారాష్ట్రలో అంతకుముందు హర్యానాలో వరుసగా ఓడిపోయినాయి. సహజంగా గెలుచుంటే ఇంకో ఊపు వచ్చింది. ఏ రాపిన దేశంలో అధికారంలోకి వస్తున్నారు. ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లేదు. అందువల్ల వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. రాష్ట్రంలో అయితే అభివృద్ధి చెందే పరిస్థితి. 2 శర్మిల గారు పిసిసి పనులు వదిలేసి పర్సనల్ పనుల్లో పడిపోయినారు. అంటే పిసిసి అధ్యక్ష ఇప్పుడు ఆమె చెప్పిన డిమాండ్లు పిసిసి అధ్యక్ష మాడుతుంటే జిల్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ఇప్పుడు ఆమె చెప్పేది ఏమి చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ అన్నతో గొడవ పడతా ఉన్నారు. అది పర్సనల్ ఆస్తులు కాబట్టి ఇంకా ఆ రూట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం ఏం చేస్తాం? రాష్ట్రంలో భవిష్యత్తు లేకుండా దేశంలో ఏమవుతుందో జరిగకుండా ఏడుంటాం. కాబట్టి వీళ్ళందరూ సీనియర్ లీడర్లు అయ్యారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా పెద్ద స్థాయిలో ఒక స్థాయి నాయకులు వైసీపీకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ కూడా వాళ్ళని చేర్చుకుంటుంది. ఇద్దరికీ కంఫర్ట్, ఎందుకంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. వచ్చే వాళ్ళందరూ కాంగ్రెస్ అంటే జగన్ గడ కాంగ్రెస్ కదా. వైసీపీ పెట్టేంత వరకు వైసీపీ బ్యాచ్ అంతా జగన్తో సహా అందరూ కాంగ్రెస్ వారు కాబట్టి బాడీ లాంగ్వేజ్ కూడా ఈక్వల్ బ్లడ్ కదా. ఇంకో పార్టీలో బాగుంటే కష్టం, కానీ బ్లడ్ కాడ సెట్ అయిపోతుంది. బ్లడ్ రిలేషన్ బాగుంది. రెండోది అవసరాలు వాళ్ళకి ఉన్నాయి, వీళ్ళకి కూడా బలం చేకూరుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో పేరున్న నాయకులు వస్తాయి కాబట్టి ఉభయతారకంగా ఉంటుంది కాబట్టి మరిన్ని చేరికలు ఉంటాయని అనుకుంటున్నాం. సార్, రాష్ట్ర విభజన తర్వాత మనం చూసాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తేరుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ కన్నా 2024 కైనా సరే కాంగ్రెస్ కాస్త బలం పుంజుకునే దిశగా ఉండాలనే ఉద్దేశంతోనే పిసిసి చీఫ్ గా షర్మిల గారిని నియమించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో కాంగ్రెస్ లో ఉన్న ఇటువంటి సీనియర్స్ అందరూ వేరే పార్టీలోకి జంప్ అయిపోతే ఇంకా కాంగ్రెస్ ఎప్పటికీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయంటారు. ఇది ఖచ్చితంగా ఎవరి ఫాల్ట్ అనొచ్చు? జాతీయ నాయకత్వం పాల్టే కదా, రాష్ట్ర నాయకత్వం పాల్ట్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు ఉదాహరణకు సమంత పైన ఆ మంత్రి వ్యాఖ్య చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరం కదా. పై నాయకులు ఏమైనా పట్టించుకున్నారా? వార్నింగ్ ఇచ్చారా కనీసం? 2 మన అల్లు అర్జున్ తప్ప పక్కన పెడదాం.
ఆ హడావుడి చూస్తే అది కాంగ్రెస్ నష్టం తప్ప లాభమే ఉంది. ఏమైనా జాతీయ నాయకత్వం మందలించిన పరిస్థితి ఏమైనా ఉందా ఎవరినన్నా? ఇక్కడ శర్మిల గారు నెల రోజుల పాటు అన్ని వదిలిపారేసి అన్న తమ్ముడు ఆస్తి తగాదాలు పట్టుకుంది. పీసీ అధ్యక్షులు రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏడ్చుకుంటా మా అన్న నాకు అన్యాయం చేసినాడు అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది ఇంకా? కాబట్టి అట్లా పిసిసి వాళ్ళే విడతయారైనారు, ఢిల్లీ వాళ్ళేమో ఏమీ పట్టించుకునే పరిస్థితులు లేదు. కాబట్టి ఇదేం అయ్యే పనిగా లేదు అని అనుకున్నారు. అందువల్ల శర్మిల గారు వ్యక్తిగత అజెండాని తీసుకోకుండా రాజకీయ అజెండాగా తీసుకొని ఉంటే కాంగ్రెస్ పికప్ అయి ఉంటుంది. కానీ ఆ వ్యక్తిగత అజెండా ఎప్పుడైతే తీసుకునిందో రాజకీయ అజెండా పక్కకు పోయింది. అప్పుడు రాజకీయ అజెండా ఉంటేనే కష్టం. ఎందుకంటే కాంగ్రెస్, వైసీపీ, తెలుగుదేశం, జనసేన లాంటి పవర్ఫుల్ పార్టీ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇంకో జాతీయ పార్టీ ఎదగాలంటే టైం పడుతుంది. మామూలుగానే కష్టం, అదనంగా మనం పర్సనల్ అజెండా చేతులు ఎత్తుకున్నాం, ఇంకేం బాగుపడతారు? ఆ బలహీనతల రీత్యా కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేదనేది క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల ఎవరు సర్దుకునే వాళ్ళు సర్దుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.